ప్రైజ్ ద లార్డ్. మన ఆత్మీయ జీవితాన్ని బలపరచుటకు దేవుడు మనకు నేర్పించే శ్రేష్టమైన మాట. మనము ఎప్పుడూ కూడా ప్రార్థన చేసుకునే వారిగా ఉండాలి. ఎందుకంటే బైబిల్లో ఒక చక్కని మాట ఉంటుంది కదా. లోకా సువార్త 21వ అధ్యాయం 36వ వచనంలో మనం చూసినట్లయితే, కాబట్టి మీరు జరగబోవు వీటి నెలను తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలవబడుటకు శక్తి గలవారగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడి అని చెప్పాను. ఇక్కడ చూసారా, మనము ఎప్పుడు కూడా ప్రార్థించేవారిగానే ఉండాలి. ఎప్పుడు మనకి బుద్ధి పుట్టినప్పుడు మనం ప్రార్థించేవారిగా కాదు. మనము రాబో విపత్తుల నుండి మనం తప్పించుకోవాలి అంటే మనము ప్రార్థనా జీవితం కలిగి ఉండాలి. మనం ప్రార్థనలో మెలకువ కలిగి ఉండాలి. మనము అలా ఎప్పుడైతే మనం ప్రార్థన కలిగి ఉంటామో అప్పుడు మనుష్య కుమారుని ఎదుట మనము నిలవబడగలిగే శక్తి ప్రార్థనలో ఉంటుంది. మనలో ఎప్పుడైతే ప్రార్థన ఉండదో మనము యేసయ్య ఎదుట మనం నిలబడలేం. మనము ఆయన ఎదుట నిలబడాలంటే మనము ఎప్పుడు కూడా ఏదో ఒక విషయంలో మనము మూలుగుతూ వాడ ఎలా అయితే బరువును మోసుకుంటూ ప్రయాణిస్తూ ఉంటుందో అలాగే మనము కూడా ఏదో ఒక విషయంలో మనం భారం కలిగి ప్రార్థించేవారిగా ఉండాలి. అప్పుడు మన భారభరితమైన ప్రార్థనకు ప్రతిగా దేవుడు ఏం చేస్తాడంటే ఉల్లాస వస్త్రాన్ని, స్తుతి వస్త్రాన్ని మనకి ధరింపచేస్తాడు. కాబట్టి ఎల్లప్పుడూ మనము అటువంటి ప్రార్థనా జీవితాన్ని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ఆమేన్.